ఏంది నీళ్ళన్నా కేజీఎఫ్ 1 అయింది, 2 అయింది, 3 లేదు, ఈసారి మనం ఉగ్రం రీమేక్ చేసేద్దాం. ఏదైనా ఒకటేగా. ఇప్పుడు ఉగ్రం 2 పోనీ ఇలా అయినా సరే 2 క్వింటాలు తెప్పిస్తా, బొగ్గులు సరిపోతాయా? సరిపోద్ది యా. కానీ ఈసారి స్కేల్ పెంచాలి, అసలు ఒక కొత్త ప్రపంచమే సృష్టించాలి. అంటే కేజీఎఫ్ మాదిరిగానే లేదు, యాక్చువల్లీ అదే కొంచెం అలాంటిదే, కానీ అలా కాదనమాట. సినిమా స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతా. మనకు కావాల్సింది కూడా అదేలే అమ్మా. బేసిక్గా ఇద్దరు పిల్ల బచ్చాలు ఉంటారండి. ఒకళ్ళేమో దేవా మన హీరో, ఇంకోళ్ళు వరదరాజమన్నారు అని చెప్పి ఫ్రెండ్ అనమాట. ఈ బెస్ట్ ఫ్రెండ్ కూడా ఏడిపించాడని తెలిసి ఆ బెస్ట్ ఫ్రెండ్ కోసం కుస్తీ పోటీల్లో బాగా బలిసిన ఒకడిని ఫసక్ చేసేస్తాడు. అంటే పిల్లలు ఇలా కూడా చేస్తారా? కంటి చూపుతో చంపుతాడా, తొడగొట్టి చంపుతాడా? కంటి చూపుతో కాదు, కరెంట్ వైర్తో చంపేస్తాడు. ఒక లైవ్ కరెంట్ వైర్ని పట్టుకొని మళ్ళీ ఇంకో చేత్తో ఆడిని పట్టుకొని ఫసక్ చేస్తాడు అనమాట. సింపుల్గా చెప్పాలంటే సింగిల్ లైన్ సింగిల్ సీన్తో హీరో మగాడు, అలానే హీరోకి ముస్తఫా అనే ఎమోషన్ ఉంది. సో 2 ఎస్టాబ్లిష్ చేస్తాను. నెక్స్ట్ ఏంటి ఎమోషన్? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వరదాకి అది రీపే చేసే ఛాన్స్ వస్తుంది. హీరో వాళ్ళ అమ్మ మీద కొంతమంది విలన్స్ అటాక్ చేస్తుంటే ఆగండి, నా ప్రాపర్టీ రాసిస్తా, వాళ్ళని వదిలేయండి అంటాడు. ఇంకా అప్పుడు హీరో మెల్ట్ అయిపోతాడు. సరే ఇంకా ఊరు నుంచి వెళ్ళిపోదాం అనే టైంకి హీరో గారు ప్రామిస్ చేస్తాడు, నా కోసం నువ్వు ఇంత చేసావు, మా అమ్మ కోసం ఇంత చేసావు, నీకు అవసరం ఉన్నప్పుడు ఎరైనా అవుతా సురైనా అవుతా అంటాడు. ఇప్పుడు మన వరదాకి హీరో సలార్ అంటావు, ఫుల్ క్లారిటీ. ఎగ్జాక్ట్లీ. మనం ఒక మాంటేజ్ చూపించాం అనుకోండి, జనాలు కన్విన్స్ అయిపోతారు చిన్నప్పటి నుంచి ముస్తఫా ఫ్రెండ్స్ అని. అలా అది చూపించి వాళ్ళు కన్విన్స్ అయ్యాక ఆఫ్టర్ మెనీ ఇయర్స్ అని కట్ చేద్దాం. కట్ పన్న ఓడో కంప్యూటర్ ముందు కూర్చొని స్కానింగ్ చేస్తూ ఉంటే ఫేస్ మ్యాచ్ అయింది అని చెప్పి చూస్తే శృతి హాసన్ ఫేస్ మ్యాచ్ అవుతుంది. అంటే ఏమవుతుంది? శృతి హాసన్ ఎవరు, ఏడికి వస్తుంది, ఏమవుతుంది? అంటే బేసిక్గా షీస్ కమింగ్ టు ఇండియా అనమాట. తను రాకూడదు. ఒక 7 years నుంచి గూండాస్ రెడీలీ వెయిటింగ్ అక్కడ. హూ ఇస్ దిస్ జనాలు? అంత పవర్ఫుల్లా? ఎస్, వెరీ పవర్ఫుల్. రాధా రమ తన పని మనిషితో 2-3 స్టేట్స్ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉన్న రాధా రమ అక్కడ. లేపాల్ గారు మరీ పని మనిషి 2-3 స్టేట్లను శాసిస్తుందా? ఇంకా చెప్పండి, పెంపుడు కుక్క వచ్చి పరిపాలిస్తుంది అని. ఎలివేషన్ అంటే అంతే, లేపుతూ ఉండాలి. సరే, ఇప్పుడు ఇండియాని ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేసే ఈ అమ్మాయి ఫారెన్ పోయి అటాక్ చేయొచ్చు కదా, ఇండియా కోసం వెయిటింగా వస్తుందని. అంటే అది ఎలా ఓకే మీకు మ్యాటర్ చెప్తే కొంచెం క్లారిటీ వస్తుంది. రవికాంత్ అని చెప్పి ఒకడు ఉంటాడు. వాడి రాధారమకి 7 years బ్యాక్ ఒక మోసం చేస్తాడు. సో అందుకోసం అని చెప్పి కూతురుని వేసేయాలని చెప్పి రాధారమ ప్లాన్. సో ఇప్పుడు ఇంత మోస్ట్ పవర్ఫుల్ రాధారమ నుంచి శృతి హాసన్ని కాపాడాలంటే ఓన్లీ మన హీరో ఒక్కడే చేయగలుగుతాడు. అసలు ఆ డాడీ గారు ఏం చేశాడు రాధారమని? గుడ్ క్వశ్చన్. అంటే అది పెద్దగా ఏం అనుకోలా, సెకండ్ పార్ట్లో చూపిద్దాం. ఈ గ్యాప్లో సీక్వెల్ కూడా ప్లాన్ చేసావా? సరే, ఇప్పుడు ఎవరు సేవ్ చేస్తారు శృతి హాసన్ని? హీరోయిన్ వాళ్ళ డాడీకి తెలుసు కాపాడేది హీరో ఒక్కడే అని. సో కాల్స్ అన్నీ చేసి హీరోని కనెక్ట్ చేస్తే హీరో చెప్తాడు ఇంకా కిడ్నాప్ ప్లాన్ స్పాయిల్ చేయాలి, ఇలా అటాక్ చేయండి అది ఇది అని చెప్పి స్పాయిల్ చేపిస్తాడు. సరే, హీరో ఏడున్నాడు, ఎట్లా కాపాడతాడు, ప్లాన్ ఏంటి? వాళ్ళంతా నార్త్ ఈస్ట్లో ఉంటారు. ఇప్పుడు హీరో అమ్మ మాట జవదాటాడు అనమాట, వాళ్ళ అమ్మ టీచర్. సో ఆ టీచర్ కిందే ఇంగ్లీష్ టీచర్ కింద శృతి హాసన్ని జాయిన్ చేద్దాం, అట్లా ఉంటుంది అండర్ గ్రౌండ్లో అన్నట్టు ప్లాన్ చేస్తారు. ఇంకా అప్పుడే హీరో ఎంట్రీ కూడా చూపిస్తాం. ఇంతకీ 7 years బ్యాకే ఈ మోసమో రచ్చో జరిగింది అంటున్నావు. హీరోయిన్ ఏమో ఎదిగిన పిల్ల, ఏం తెలియకుండా ఊపుకుంటూ వచ్చేసిందా? రావద్దని తెలియదా ఇండియాకి? అన్నిటికీ లాజిక్లు అడుగుతారు మీరు. హీరోయిన్కి అంత బుర్ర ఉంటే మన సినిమా ఎందుకు సైన్ చేస్తుంది చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదిదా లాజిక్. ఎన్నా లాజిక్ తలేవా చెప్పు. ఇప్పుడు విలన్స్ పెద్ద ప్లానే వేస్తారు. హీరోయిన్ మీద ఒక మర్డర్ కేసు వేసి ఆ ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి అన్ని పోర్ట్స్ అన్ని ఎయిర్పోర్ట్స్కి పంపిస్తారు. ఇంకా షీ కెనాట్ ఎస్కేప్. ప్లస్ వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, ఈ సిచ్యువేషన్లో గ్యారంటీ హీరోని హెల్ప్ చేస్తున్నాడు, సో తిన ఎక్కడ ఉంటే హీరో అక్కడ ఉంటాడు. అది పెద్ద ప్లానే. ఇప్పుడు అర్థమైంది, ఇంకా క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఉంటుంది సినిమా అంతా. లేదు, అలా జనానికి నచ్చదు. ఊరించాలి, తగ్గించాలి. అలానే హీరోయిన్ ఇప్పుడు టీచర్ కదా, స్కూల్కి వెళ్తుంది, లేట్ వెళ్తుంది, పిల్లలు ఏడిపిస్తారు, మాటినరు. అలానే హీరో గొడ్డు కారంతో అన్నం తింటాడు కానీ కోపం రాదు. వెరీ సౌమ్యుడు, వెరీ సాఫ్ట్ బాయ్. పిల్లలతో క్రికెట్ ఆడతాడు, అందరితో కలిసిపోతాడు. ఇంకా చెప్పుకుంటూ పో, గ్యాప్లో అన్నదానాలు, సంఘ సేవలు ఇవి కూడా చేస్తాడు హీరో అని. మరీ అంత వద్దు, వాళ్ళు కొంచెం పూర్ బాయ్స్లా చూపిస్తున్నాం కదా. సో ఇప్పుడు బేసిక్గా హీరో ఎవ్రీడే 6కి రావాల్సింది ఇంటికి, 6 కన్నా లేట్గా వస్తాడు. వాళ్ళ అమ్మాయికి ఫైర్ అయిపోతుంది, 6కి రమ్మంటే ఏం చేస్తున్నావు అది ఇదని, సారీ అమ్మ అంటాడు. ఇట్లా చేతులు కట్టుకుంటుంటే ఇట్లా మన ఫ్లాషెస్ చూపిస్తాం అనమాట, ఇట్లా రక్తంతో నిండిపోయినట్టు. ఈజ్ అ మాన్స్టర్, గ్యాంగ్స్టర్, బ్లడ్డుల్లో మునిగి తేలే గ్యాంగ్స్టర్ అని చూపిస్తాం. రక్తపాతాలే అంటావు, ఎక్కించి అమ్మ హైప్ ఎక్కి. అయినా హీరో ఫ్లాష్ బ్యాక్లో భాషనా, ఆటో డ్రైవరా? కమాన్ చెప్తా, ఊరించా కదా. ఇప్పుడు చల్లారబడతారు అనమాట. హీరోయిన్ని కొంతమంది రౌడీలు ఏడిపిస్తూ ఉంటే హీరో అక్కడే ఉంటాడు. అమ్మ మాట జవదాటలేక ఒక ఐరన్ రాడ్ని పట్టుకొని ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు. ఐరనే పిసకాలా ఏంటి అంటావు. సరే, అయినా ఇంత ట్రాక్స్ ప్లాన్ చేస్తావు, ఇంకా ఏం ప్లాన్ చేసావు అబ్బా నువ్వు? అసలు బాగానే ప్లాన్ చేసా. ఇది ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ మాదిరి కాంప్లికేటెడ్ ఉంటుంది. ఇప్పుడు కట్టుపన్న
ఒక కన్సైన్మెంట్ ఉంటుంది, దాన్ని నేపాల్ తీసుకుపోవాలి. ఒక డేంజరస్ కన్సైన్మెంట్ కాబట్టి ఒక డేంజరస్ గ్యాంగ్కే ఇవ్వాలంటారు. ఒక గ్యాంగ్ వస్తుంది, కన్సైన్మెంట్ లోడ్ చేస్తారు, పోలీసులు అందరూ అటాక్ చేస్తారు. కానీ ఓపెన్ చేస్తే కన్సైన్మెంట్ మీద ఒక సీల్ ఉంటుంది. ఆ కన్సైన్మెంట్ సీల్ చూసి పోలీసులు భయభ్రాంతులు అవుతారు, అల్లాడిపోతారు, వదిలేస్తారు. అంత పవర్ఫుల్ ఆ సీల్. అంటే భయం అనేది కళ్ళను మామూలుగా చూపించచ్చు కదా అబ్బా, కార్టూన్ మాది బే బే అని ఎందుకు భయపడుతున్నారు, వెనక్కి ఎందుకు వెళ్తున్నారు, పోలీసులే కదా వాళ్ళు. కాన్సార్ మరి అట్లనే ఉంటుంది, మరి మామూలుగా ఉండదు. ఆ దగ్గర మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్స్, ఇండియానే రిమోట్ కంట్రోల్తో శాసిస్తారు వాళ్ళు, అంత పవర్ఫుల్ సీల్. మరి చెయ్యి హైపు చెయ్యి, పైసలు రాకపోవాలి, ఈడ నొక్కాలి ఆడ నొక్కుతా. ఇదే ఊపులో ఉండండి, ఊపేస్తా. ఇప్పుడు ఒక చిన్న పాప బర్త్డే, ఆమె బర్త్డేకి హీరోని కేక్ కట్ చేయమని ఒక ప్లాస్టిక్ నైఫ్ ఇస్తే ఆ ప్లాస్టిక్ నైఫే హీరో చేతుల్లో చూసి హీరో వాళ్ళ అమ్మ హైపర్ అయిపోయి అరిచేసి గోల చేస్తుంది. అదిదా హైప్. అమ్మా హైప్ తగలయ్యా, ప్లాస్టిక్ నైఫ్ ఏంటిరా అయ్యా. ఇంతకి విలన్లు ఏం చేస్తున్నారు, ఇప్పటికే క్యాచింగ్ లేదా? జస్ మీరు అనుకున్నదే, ఫైనల్లీ ఎక్కడుందో కనుక్కొని విలన్స్ వచ్చి శృతి హాసన్ని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. కానీ హీరో ఏం చేయలేడు పాపం, అమ్మ మాట జవ దాటని పిల్లాడు. కానీ అమ్మ వస్తుంది, ఒట్టు తీయిస్తుంది, ఇంకా గాళ్ళ దడ్డ. అదిదా మనకు కావాలి, బౌన్సింగ్ మాదిరి ఫైట్స్ పెట్టు. బౌన్సింగ్ అంతా రెగ్యులర్, మన సలార్ కొడితే ఈ గాళ్ళకొకడు ఆ గాళ్ళకొకడు. ఇన్ఫ్యాక్ట్ మీరు నమ్మరు, ఒకని గొడుగులా వాడతాడు, అదిదా సలార్. అయ్యా నువ్వు కటౌట్ చూపించి ఎన్ని ఘోరాలు చేస్తావయ్యా. ఇప్పుడు ఎస్కేప్ ప్లాన్, హీరో దొరికిపోతాడని చెప్పేసి అమ్మ కొడుకులు ఎస్కేప్ అవుతా ఉంటే శృతి హాసన్ వచ్చి ప్లీజ్ మా అమ్మ అస్థికలు అది కలపడం కోసం ఇండియాకి వచ్చా, ప్లీజ్ హెల్ప్ అంటే అయినా వదిలేసిపోతారు. అబ్బా మమ్మీ, ఫస్ట్ ఏమో నో వైలెన్స్ అంటది, పర్మిషన్ ఇస్తుంది, మళ్ళీ నో వైలెన్స్ అంటది, ఎస్కేప్ అంటది, ఏంది ఇది? డోంట్ క్వశ్చన్ ద ఎమోషన్, స్పెషల్లీ అమ్మ ఎమోషన్, ఇట్స్ వెరీ నాన్ లీనియర్. సో ఇప్పుడు అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. ఈ గ్యాప్లో ఆ సీల్ ఉన్న టీం ఉంది కదా, నేపాల్ వెళ్ళకుండా ఇటు నార్త్ ఈస్ట్ సైడ్ వస్తుంది, వచ్చి హీరోయిన్ పనిలో తను కూడా లోడ్ చేసి తన మీద కూడా స్టాంప్ వేసి తీసుకుపోతూ ఉంటారు. ఇంకా అమ్మ కూడా అరే వద్దురా పోయి అమ్మాయిని సేవ్ చేయంటే అది పెద్ద మావోయిస్ట్ ఏరియా. అది ఇంత స్పెసిఫిక్స్ చెప్తున్నావు అంటే ఐ కెన్ ఇమాజిన్ విధ్వంసమే. ఎస్, ఈ కన్ఫ్యూజన్లోనే హీరోయిన్ ఫాదర్ కూడా ఇండియా వచ్చి రాదరమ్మ ప్లీజ్ నా కూతురుని వదిలే, నేను వచ్చా నన్నేసే దాన్ని వదిలే అంటాడు. అయినా ఇదంతా ఏమవుతుంది అబ్బా, హీరో ప్రామిస్ చేసిండు కదా హీరోయిన్ వాళ్ళ డాడీకి సేవ్ చేస్తా అని, మళ్ళీ ఈ బ్యాక్ అండ్ ఫోర్త్ ఏంది? మదర్ ప్రామిస్ కదా అక్కడ, ఇట్స్ వెరీ పవర్ఫుల్. కానీ మళ్ళీ అప్పుడు అమ్మ మూడ్ స్వింగ్ అయిపోయి లేదు నాన్న వెళ్ళి కాపాడిపో అంటే ఇంకా మొదలైద్ది సార్ అనుకున్నా. ఇంతకీ నువ్వు హీరో అటాక్ అన్నావు అంటే పెద్ద ప్లాన్ వేసి ఉంటాడు. ఎట్లా అటాక్ చేస్తాడు కాంపౌండ్ని? హీరో ఒక గుట్ట మీద నుంచి ఆయన కారుకున్న రాకెట్ లాంచర్లు అటాక్ చేస్తాడు. మళ్ళీ ఒక 5-6 మెషిన్ గన్లు పెట్టి ఆటోమేటెడ్ మెషిన్ గన్ ఫైర్ చేస్తాడు. బాబు ఒక నిమిషం, అన్ని మెషిన్ గన్లు ఏడు పట్టినాయి నాన్న కారులో. సరే ఈ మిస్ ఫైర్లో క్రాస్ ఫైర్ అయ్యి హీరోయిన్ పోతే పోయింది సార్. హైప్ దా ఇంపార్టెంట్. అయినా మెషిన్ గన్స్ అండర్ గ్రౌండ్ నుంచి ఎలా వచ్చాయి అబ్బా? లాజిక్. ఓకే, హీరో లంక బిందెలు పాతినట్టు మెషిన్ గన్లు ఊరంతా పాతిండు, హ్యాపీయా? మా ప్రధానికి లాజిక్, కట్అవుట్ చూసి నమ్మాలి కొన్ని. వాటర్ లాజిక్ బాడీ బాక్స్ ఆఫీస్ అది అలా ఉంటే బెటర్. నెక్స్ట్ బాబు జీప్ వేసుకొని కాంపౌండ్లోకి ఎంట్రీ ఇచ్చి సంకలో ఎంఫోలు పెట్టి దడడడా వేసి దొబ్బి కత్తులతో నరికి అందరిని కింద మీద అందరు బాగా చేసి కొడుతుంటే అదే టైంలో మన రాధారామ వచ్చి నా ప్లాన్ అంతా ఇదేమో బిగ్ మాస్టర్ బెయిటర్, ఇది కావాలని చెప్పి వీడే ఆపాలని చెప్పి నేనే అంత ప్లాన్ చేశా, ఇది ప్లాన్ చేశా హీ సలార్ అని చెప్పి అయిపిస్తుంది. ఓకే నాకు మొత్తం అర్థమైంది. రాధారామ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ పెట్టింది. ఇప్పుడు సలార్ వర్సెస్ వరదరాజు అన్నారు. సూపర్. ఇప్పుడు అదేనా ఈ పార్ట్లో నెక్స్ట్? లేదు, అది పార్ట్ 2లో. ఓకే, వరదరాజు అన్నారు లీడర్ ఎలా అయ్యిండు అని చెప్పి ఈ సినిమాలో చూపిస్తామా? లేదు, అది కూడా పార్ట్ 2లోనే. పోనీ యాక్షను వారు అలాంటిది ఏమన్నా? ఇది సలార్ సీజ్ ఫైర్, సో అది కూడా ఉండదు. సో బేసిక్గా ఇప్పుడు ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం హీరో వెనకాల హెలికాప్టర్, ముందు జనాలు, సీల్ సృష్టించిందే వాడు అని చెప్పి హైప్. ఊపు అయితే ఉంది, ఈ కాన్సార్ ఏడుంది, అసలు ఏమవుతుంది? బేసిక్గా ప్లాన్ చేశా. కాన్సార్లో 3 ట్రైబ్స్ ఉంటాయి, పేర్లు కన్ఫ్యూజింగ్ ఉంటాయి, మన్నారు, శౌర్యాంగ, గనియార్. సో వీళ్ళందరూ బ్రిటిష్ టైం నుంచే గ్యాంగ్స్ ట్రైబ్స్ ఉంటాయి. బ్రిటిష్ వాళ్ళు కూడా వాళ్ళు ఏం పీకలేరు. ఇండిపెండెన్స్ వచ్చాక ఇండియానే రూల్ చేసే స్టేజ్కి వెళ్ళిపోతారు ఈ కాన్సార్. అర్థమైంది. కేజీఎఫ్ ఒక సిటీ అయితే కాన్సార్ ఒక కంట్రీ. బాగానే పెంచావు. ఇంతకీ కంట్రీని రూల్ చేసేది ఎవడు? అంటే ఇక్కడ కూడా కాన్స్టిట్యూషన్ టైప్ ఉంటాయి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆ టైప్లో వీళ్ళకి కూడా గవర్నర్స్, కాపర్లు అట్లా ఇట్లా ఉంటారు. బేసిక్గా ఏంటంటే ఒక ట్రైబ్ తర్వాత ఒక ట్రైబ్ రూల్ చేయాలప్ప. సో ఇప్పుడు మన్నార్ ట్రైబ్ రూల్ చేస్తుంది, దానికి మన జగపతి బాబు హెడ్. సో దాని తర్వాత శౌర్యాంగాలు అవ్వాలి, కానీ శౌర్యాంగాలు అవ్వకూడదు అని చెప్పేసి శౌర్యాంగే ట్రైబే లేకుండా మొత్తం కూల్చి పడేస్తాడు అనమాట. వాళ్ళ డాడీ వెరీ రూత్లెస్, సింగిల్ డే కూల్ చేసి అందరిని చంపేస్తాడు. ఒక ట్రైబ్ని లేపేశారా? ఇట్స్ వెరీ రూత్లెస్.
ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? సో ఇప్పుడు బేసిక్గా రాజమన్నారు ఇంక ఫిక్స్ అయిపోయి నేనే రూల్ చేసుకుంటూ వెళ్ళిపోతా అని. ఆయనకు ఒక కూతురు ఉంది, ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉంటారు. ఇప్పుడు గనియాల ట్రైబ్ను కూడా సాటిస్ఫై చేయడం కోసం వాళ్ళకి కొన్ని గవర్నర్ పొజిషన్స్ అలా మొత్తం అందరు హ్యాపీగా సాటిస్ఫై చేసి రూల్ చేస్తుంటాడు. ఇదంతా ఇన్ఫర్మేషన్ డంపు కొంచెం కష్టంగా గుర్తుపెట్టుకోవడం, కానీ ఇదంతా ఏంటి? వేర్ ఈజ్ ఇట్ లీడింగ్ టు? సో బేసిక్గా రాజమన్నారు ఏదో ఇంపార్టెంట్ పని మీద కాన్సార్ వదిలేసి వెళ్తున్నాడు. వెళ్ళేక ముందే ఇంకా సరే వాడి కొడుకే వరదరాజమన్నారు, చిన్నప్పుడు ఆ ల్యాండ్ ఇచ్చేసినందుకు డాడీ హర్ట్ అవుతాడు, ఇప్పుడు ఫర్గివ్ చేసి ఆయన కూడా ఒక హై పొజిషన్ ఇద్దాం అనుకుంటాడు. సో అది మ్యాటర్. ఓకే, మరి ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఏముంది? కాన్ఫ్లిక్ట్ చాలా సింపుల్. ఇప్పుడు కొడుకుని మినిస్టర్ చేయాలంటే ఉన్న మినిస్టర్ని పీకాలి కదా, వానికి కాలుతుంది నేను ఎందుకు దిగుతా అని చెప్పి. సో వరదరాజులు ఏం టైంలో వాని చిన్న కొడుకు మీద అటాక్ చేస్తారు, వాని గ్యాంగ్ మీద అటాక్ చేస్తారు, ఆల్మోస్ట్ చంపబోతారు. అంటే మరి వేసేస్తారా? అంటే ఇప్పుడు లీడర్ లేకపోతే ఇంత వైలెన్సా? ఎస్, దే ఆర్ వెరీ రూత్లెస్. కానీ కాన్సర్ వదిలి వెళ్ళేటప్పుడు ఇంక రాధారామకి ఇచ్చిపోతాడు, నువ్వే చూసుకో బిడ్డ అని. సో తను ఏంటంటే సీజ్ ఫైర్, ఎవడు చంపుకోకండి 9 రోజుల వరకు అని చెప్పి. కానీ మిగతా వాళ్ళు ఓట్ చేయాలి అది ఇది అంటారు. దానికి ఇంకా 9 days టైం ఉంటుంది. సో బేసిక్గా ఈ 9 days ఎవరిని అటాక్ చేసుకోకూడదు. దాని తర్వాత ఓటింగ్ జరిగింది, ఓటింగ్ డిసైడ్ చేస్తే అది జరిగింది. అంటే డాడీ మన్నర్కి కాల్ చేసి రమ్మనొచ్చుగా, మీ సొంత కొడుకుని చంపేస్తారు అయ్యా ఇక్కడ రాను వెనక్కి అని. అంటే అది కాన్సార్లో టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ అంతా డెవలప్ కాలేదు. మొత్తం వెపన్స్ అనడం వల్ల కమ్యూనికేషన్లో కొంచెం మిస్టేక్స్ అయ్యాయి. సో ఇప్పుడు అందరూ ఒకరి టీం ఒకరు ఫిక్స్ అయిపోతారు. 8-9 days తర్వాత వార్ ఉంటుంది. ఒకడు రష్యా పోతాడు, రష్యన్ ఆర్మీ తెచ్చుకుంటాడు, సర్బియన్ ఆర్మీ తెచ్చుకుంటారు, ట్యాంకులు వస్తాయి, మెషిన్ గన్లు, ప్రైవేట్ ఆర్మీలు, అబో పెద్ద ప్లానే. ఇది క్రేజీ మ్యాటర్. అంటే ఇది నాకు కావాల్సిందే. ఒక్కొక్కడు ఆర్మీలు తెస్తున్నారు, మరి మన వరదరాజమన్నారు ఎవరిని తెస్తున్నారు? హీరో వాడే ఒక ఆర్మీ, ప్రభాస్ బాడీ బాక్స్ ఆఫీస్ ఒక్కడు చాలు అని చెప్పి వెళ్తాడు తీసుకురావడానికి. అంటే హీరో బాడీ బాక్స్ ఆఫీసే, కానీ అక్కడ ఒక ఆర్మీ ట్యాంకర్లు గన్నులు హీరో ఒక్కడేనా? హైప్ అంటే అంతే, ఒక్కడు చాలు. ఏం ఆర్మీలు ఏం మిలిటరీలు, ఎంట్రీ ఇస్తాడు, ఒక ఫింగర్ ప్రింట్ ఇచ్చి వెళ్ళిపోతాడు లోపలికి. అంటే హీరోని తెచ్చుకోవచ్చు, సైడ్కి కొంచెం ఒక 10-20 మంది జనాలు కూడా తెచ్చుకుంటే. అంటే అది అవదమ్మా, ఒకటి చాలు. ఇప్పుడు బేసిక్గా ఇదే సింక్లో కొంతమంది అమ్మాయిలు చూపిస్తాం. అందరూ అమ్మాయిలు ఒక ట్రైబల్ అంటే అమ్మాయిలు అనమాట. మమ్మల్ని వీళ్ళందరూ బలాత్కారం చేస్తున్నారు, మమ్మల్ని ఎవరైనా కాపాడండి అమ్మా అని చెప్పి దేవుడిని మొక్కుకుంటే దేవుడు రావట్లేదు. సో అట్లీస్ట్ దేవుడి కొడుకు దయ్యమన్నా లేకపోతే ఎవ్వడన్నా రండ్రా అనే టైప్లో డెవిల్ని రమ్మంటే హీరో ఎంట్రీ ఇస్తాడు. సింబాలిక్గా చెప్తున్నాను అనమాట, హీఈస్ ద సేవియర్ అని. మరేంటి ఇప్పుడు హీరో అటాక్ ప్లానింగ్ చేస్తున్నాడా? లేదు, సీజ్ ఫైర్ కదా, ఎవరు అటాక్ చేయరు, వీళ్ళు చేయరు అతను చేయడు. కాకపోతే ఒకసారి వీళ్ళ మీద షూటింగ్ జరిగింది అనమాట. అందరు దాక్కుంటే హీరో మాత్రం అలా నిల్చుంటాడు. అలా వెళ్ళి బుల్లెట్లు తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తాడు. అది బాక్స్ ఆఫీస్. అంటే సీజ్ ఫైర్ అను హీరో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నాడా? లేదు, ధైర్యం ఉంది. బాక్స్ ఆఫీస్కి ఏమైంది? అలానే సీజ్ ఫైర్ అంటే ఇలా చిన్న చిన్న స్పార్క్స్ ఓకే, ఫైర్ ఇస్ నాట్ ఓకే. నచ్చినట్టు రూల్స్ మారుస్తున్నా తలేవా. అసలు ఏమవుతుంది? డోంట్ క్వశ్చన్ ది ఎమోషన్. ఇప్పుడు తీస్తా ఛత్రపతి సూర్యుడు ఎమోషన్. సో బేసిక్ ఒక మినిస్టర్ కొడుకుంటాడు, వాడికి అమ్మాయిలు పిచ్చి. ఇందా ఒక ట్రైబ్ చెప్పా కదా, ఆడు బేసిక్గా డైలీ ఒక కైట్ ఎగిరేస్తాడు. ఆ కైట్ ఎవరింట్లో పడితే ఆ అమ్మాయిని ఆ రోజు అటాక్ చేస్తాడు అనమాట. అర్థమైంది. కేజీఎఫ్ సుత్తి సీన్ మాదిరి నరికి పాడదొప్పుతాడు అంటారు హీరో. ఎగ్జాక్ట్లీ, ఒక్కడిద్దరిని కాదు 20 మందిని సరదాగా నరుకుతాడు హీరో. అంటే సీజ్ ఫైర్ అటాక్ చేయొద్దు అన్నారు. సీజ్ ఫైర్ అంటావు, హీరో ఇస్ ద ఫైర్, డోంట్ ఫైర్ ద ఫైర్, అగ్ని. ఓకే, ఈ ఎమోషనల్ అన్నేసేలా ఉన్నావు. సరే, మరి ఇప్పుడు అటాక్ చేశాడు, దాని తర్వాత ఏముంది, అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు బేసిక్గా వరదానా లేకపోతే హీరోనా, ఇద్దరిలో ఎవరో ఒకరు వేసేయాలి మరి, ఎందుకంటే వాళ్ళ మినిస్టర్ కొడుకుని చంపితే చిన్న మ్యాటర్ కాదు, అది పెద్ద ప్లానే జరుగుతుంది. సో హీరో పోతే ఏముంటుంది బొక్క. సో వరదాన్ని వేసేద్దాం ప్లానా? కొంచెం అలాంటిదే. విలన్స్ కూడా ఈ గోల్డెన్ ఆపర్చునిటీని తీసుకుందాం, వరదాన్ని వేసేద్దాం అనుకుంటారు. రాధారమ కూడా ఎందుకైనా మంచిది, మీరు బుల్లెట్లన్నీ గన్లకి వెళ్ళి తీసి జోలో పెట్టుకోండి, సీజ్ ఫైర్ కదా అంటది. అలా కాదబ్బా, చెప్తే షూట్ చేయరు కదా, జోబుల్లో పెట్టుకోవడం అంటే ఏంటివి? దేనికండి నేను లాజిక్స్ అడుగుతున్నారు. హీరోయిజం పండాలంటే బుల్లెట్స్ ప్యాంట్లోనే ఉండాలి, అదిదా. సో ఇప్పుడు వరదాన్ని చంపడానికి వెళ్తుంటే హీరో లాస్ట్ మినిట్లో ప్లీజ్ సార్ అని సింగిల్ వేటుతో మినిస్టర్ గాని కూడా చంపేస్తాడు. అదేంటి, సంఖ్యలు ఉన్నాయి, మెటల్ ఉన్నాయి, పక్కనే సెక్యూరిటీ ఉంది, అయినా కూడా బాబు బాడీ బాక్స్ ఆఫీస్ సంఖ్యలో బొక్క అవి కూడా తెంపేస్తాడు. ఐ రిక్వెస్ట్ ప్లీజ్ అంటాడు. ఈ నరికిన నరకుడికి ఈ మినిస్టర్ అందరూ షేక్ అవుతారు, వీళ్ళందరూ బుల్లెట్లు ఇంకా జోబ్లోకి వెళ్ళి తీసి పెట్టడంలోనే బిజీ ఉంటారు. సాయిరామ్. సరే, ఇప్పటికైనా హీరోని వేసేయచ్చు కదా, పక్కన గన్లు జనాలు ఉన్నారు కదా. కేజీఎఫ్లో గరుడా గాని చంపినప్పుడు ఏం చేసారు, అట్లా ఏంటంటే ఇట్లా చంపినప్పుడు వాళ్ళు ఇట్లా సర్ప్రైజ్లో షాక్లో ఉంటారు అనమాట. సో ఏం చేయరు, మళ్ళీ అరెస్ట్ చేస్తారు, మళ్ళీ ఏ సంఖ్యలు వేస్తారు ఫ్రెష్గా, మళ్ళీ అదే జైలు తీసుకుపోతారు. ఓ, నువ్వు అలా వచ్చావా? సరే, ఇంకేమంటావు. ఇప్పుడేంటి వరద హట్టాడో, నీ అబ్బా వాడిని చంపావు వీడిని చంపావు మొత్తం తీసుకొచ్చి పొయ్యిలో పడేసినావు కదరా అని?
లేదు, ఒకరికొకరు సారీ చెప్పుకుంటారు, ఇద్దరు కొంచెం ఫ్రెండ్షిప్ బాండింగ్ స్ట్రాంగ్ అవుతుంది. అలానే రేపే సీజ్ ఫైర్ ఓటింగ్, ఒక 2 గ్రూపులు ఉంటాయి. ఒక గ్రూప్కి ఏమో సీజ్ ఫైర్ కావాలి, ఇంకో గ్రూప్కి ఏమో అటాక్ కావాలి. వరద ఓటుల మీద డిసైడింగ్ ఓట్. ఇట్స్ ఆబ్వియస్ అబ్బా, నాకు తెలిసి వరద సీజ్ ఫైర్కే వేస్తాడు కదా, ఎందుకంటే ఇద్దరు జైల్లో ఉన్నారు, ఆర్మీ కూడా లేదు, బయట వాళ్ళు ఫుల్ ఆర్మీస్ రెడీగా ఉన్నారు. ఎస్, జగ్గుబాయ్ కూడా వస్తాడు, సీజ్ ఫైర్ డ్రాలో ఉంటుంది. కానీ వరద వచ్చి ఐ డోంట్ వాంట్ సీజ్ ఫైర్, ఐ ఆమ్ ద ఫైర్ అని చెప్పి వారికే ఓటేస్తాడు. ఇప్పుడు వాడి ఓటు వీనికి ఎందుకు? జగ్గుబాయ్ రిటర్న్ వచ్చిండు, హీఈస్ ద సుప్రీం లీడర్, ఓటు లేదు తొక్కలేదు, ఐ వాంట్ పీస్ అనొచ్చు కదా. అక్కడ కాన్స్టిట్యూషన్ ఉంది, రూల్ బుక్ ఉంది, ఎవరిడైనా ఫాలో అవ్వాల్సిందే. కాన్స్టిట్యూషనా? మరి శౌర్యంగా ట్రైబ్ మొత్తాన్ని సరదాగా చంపేసినప్పుడు కాన్స్టిట్యూషన్ రాసిరా సంపమని? అంటే అది అప్పుడు తోడా మత్తుమే ఆకే అట్లా చేసిండు, కానీ ఈసారి మాత్రం రూల్స్ ఫాలో అవుతాడు. సరే, ఇప్పుడు సీజ్ ఫైర్ మ్యాటర్ ఏం జరుగుతుంది? అందరిని తీసుకొచ్చో దగ్గర కూర్చోబెట్టి నరుకుదాన్ని ఫిక్స్ అవుతారు. వరదాని మాత్రం ఇంకొకటి జాంబులతో చంపేస్తా అని చెప్పి సపరేట్గా తీసుకుపోతాడు. ఇప్పుడు ఏంటి మరి, హీరో ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాడా? ఏమైనా స్పెషల్ ఆర్మీ తీసుకొస్తాడా? రోబోట్సా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, న్యూక్లియర్ బాంబే ప్లాన్ చేసిండా? ఏం లేదు, హీరో బేసిక్గా అందరినీ కత్తి బాగా నూరమంటాడు, చేతికి టాటూ వేయమంటాడు, ఇంకా అందరు బాగా నరికేస్తాడు. ఎలా నరికాడో చూపించడంగా నరికేస్తాడు, మనం ఇమాజినేషన్లో పెట్టేస్తాం. నరుకుతాడా? అడ్వాన్స్డ్ వెపన్స్, సర్బియన్ ఆర్మీ, రష్యన్ ఆర్మీ, అది ఇది అన్నావు కదా, నరకడం ఏంది? అంటే అది కన్నుల కన్నా కత్తులతో నరకడం. పబ్లిక్ వాంట్స్ దట్. అది నరికితే చేతులు ఎగరాలి, మటన్ మస్తాన్ మాదిరి కీమా కొట్టాలి, 100 మంది వచ్చి నరుకుతూనే ఉండాలి. ఓకే, ఈ ఎమోషన్ ఓకే. మరి జగ్గుబాయ్ ఏం చేస్తున్నాడు? జగ్గుబాయ్ కొడుకు మీద అటాకులు జరుగుతున్నాయి, ఏం జరుగుతుంది అని చెప్పి మనోడు అనే డిఫెన్స్ ప్లాన్ చేశాడా? లేదు, మనోడు బేసిక్గా కూర్చొని పెద్ద ఇలకత్ మాఫియా జరుగుతుంది అంటాడు. ఫస్ట్ బ్యాచ్లో పెద్ద కొడుకు, మేనమామ వాళ్ళందరూ కలిసి నా త్రోన్ కోసమే వస్తుర్రు. సెకండ్ బ్యాచ్ గనియార్లో మిగిలిన ముగ్గురు కూడా ఒకటే అయిపోయి వాళ్ళకి నా మీదే రివెంజ్. థర్డ్ బ్యాచ్ రాధారామ మొగుడు, వాడు కూడా శౌర్యంగా, సీక్రెట్ శౌర్యంగా హూ వాంట్స్ రివెంజ్. అంటే చెప్తే చెప్పానంటారు కానీ ఈ రాధారామ వాళ్ళ ఆయనకి ఈపుల ఘాట్లు ఉన్నాయి, ఘాట్లుంటే శౌర్యంగా అని ఇన్నేళ్ళు తెలియదా సార్? అంటే అది ఏదో BDSM ఇంజురీ అనుకుని వదిలేసినట్టుంది. ఇప్పుడు అదే కాకుండా ఈ మెయిన్ మ్యాటర్ అది కాదు. హీరో ఈజ్ ఆల్సో శౌర్యంగా. హీరో వాళ్ళ డాడీయే నెక్స్ట్ కింగ్ అవ్వాలి, వాళ్ళ డాడీనే చంపేస్తాడు మన జగపతి బాబు. సో యాక్చువల్గా త్రోన్ మీద కూర్చోవాల్సింది హీరోనే. ఈ శౌర్యంగా చాలా పవర్ఫుల్, ఒక్కడు బతికినా చాలు వేసేస్తారు. వాళ్ళ కోసం ఈ గోడలు, ఆర్మీలు అన్నీ కట్టాయని చెప్పి జగపతి బాబు హైపిస్తాడు. అంటే శౌర్యంగాలు చాలా తోపులు అనమాట. అంటే వాళ్ళు చాలా అడ్వాన్స్ వెపన్స్, వాళ్ళు ఎందుకు అంత పవర్ఫుల్? కత్తులు, గుర్రాలు, దర్ వెరీ పవర్ఫుల్. వాళ్ళు చాలా ఇట్లా ఓల్డ్ స్కూల్ వెపనరీ అంటే తక్కువ అంచనా వేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మిలిటరీ వర్సెస్ ఇలా గుర్రాలు అనమాట పార్ట్ 2లో. అర్థమైంది. పార్ట్ 2లో కూడా ఎన్ని ఆర్మీస్ వచ్చినా, ట్యాంకర్లు వచ్చినా కత్తులతో నరుకుతాడు అంటారు. సరే, లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎగ్జాక్ట్లీ. మీకు నెక్స్ట్ పార్ట్లో హీరో హెలికాప్టర్ బ్లేడ్లతో నరుకుతాడు. జస్ట్ ఇమాజిన్, అదిదా సలార్. అట్లుంటుంది మరి. అమ్మ, హెలికాప్టర్ బ్లేడ్తో నరుకుతారండి. ఇదిదా సలార్ పిచ్ మీటింగ్. నచ్చిందని అనుకుంటా. నచ్చితే మాత్రం కింద లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి. గుంటూరు కారం కూడా రాసా, అది కూడా షూట్ చేద్దాం. అలానే మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే ఫ్యామిలీ స్టార్ కూడా వదిలేద్దాం. సో ఊపు ఉంది, ఊపేద్దాం. ఐఎమ్ బ్యాక్.